హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ కూడా. గుడ్ ఈవినింగ్ అందరికీ. అయితే ఈరోజు ఈ చిన్న వీడియో దేనికోసం అంటే ఫస్ట్ టైం అండి నేను నా లైఫ్లో వారాహి అమ్మవారి పూజ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడు ఈరోజు వరకు నేను వారాహి అమ్మవారి పూజ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి. అయితే నాకు కూడా ఈ కొద్ది కాలం క్రితం నుంచి నాకు వారాహి అమ్మవారి కోసం లాస్ట్ ఇయర్ నుంచి తెలిసింది. అయితే ఈ ఇయర్ అనుకున్న పీటకం వేద్దామని చెప్పేసి అయితే యాక్చువల్గా కొంచెం అవకాశం కుదరలేదని చెప్పేసి నేను ఇయర్ అయితే పీటకం అయితే వేయలేదండి. అయితే ఈరోజు పంచమే కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే అమ్మవారి పూజ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ఈ అమ్మవారికి ఇలాగా నేను స్టార్ట్ చేశానండి. కమ్మదీపం, చిట్టి గాజులతో పాటు పానకం, నెక్స్ట్ చిలకడ దుంపలు, పొంగలి, చక్కెరకేళి, అరటిపళ్ళు, బీట్రూటు, మ్యాంగోస్, దానమ్మ, యాపిల్ పెట్టి క్యారెట్, దీంతో పాటు ఈరోజు చేశాను వినాయకుడి బెల్లంతో పెట్టాను నేను. అయితే యాక్చువల్గా ఏంటి అంటే మనకి నేను అది నాకు పసుపు గమ్ములు అమ్మవారికి దండ చేస్తాను, గాజులు దండ చేస్తాను. చిన్న ఫోటో ఉంది కాబట్టి చిన్నగానే సెట్ చేస్తాను. అయితే వారాహి అమ్మవారి పూజ ఒకటే కదా, పక్కనే వెంకటేశ్వర ఎందుకు పెట్టారంటే అంటే వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు వెంకటేశ్వరని కూడా మనం పూజించాలండి. దానికోసం అని చెప్పేసి పక్కన నేను వెంకటేశ్వర ఫోటో కూడా పెట్టాను. అయితే నేను కూడా ఇది స్టార్టింగ్ వేయండి. అయితే యాక్చువల్గా నేను నవరాత్రులు ఎప్పుడు పీటకాలు వేస్తూ ఉంటాను. అయితే నేను ఇప్పటి వరకు అయితే మాత్రం వారాహి అమ్మవారి పీఠకం అయితే నేను ఎప్పుడు వేయలేదండి. ఇది ఫస్ట్ టైం వేసాను. ఆ తల్లి దైవాలు అన్నీ మంచిగా జరిగినట్లయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ అమ్మవారి పీఠకం వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదం నాకు కావాలి, మీ అందరూ ఆశీస్సులు కూడా నాకు కావాలని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో అన్నది చేస్తున్నానండి. ఇది చేసిన పూజలోని ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నట్లయితే మాత్రం మీరు నా వీడియో చూసిన ఎవరికైనా సరే తెలిసినట్లయితే మాత్రం నాకు తెలియచేయండి, ప్లీజ్ రిక్వెస్ట్. అయితే నాకు తెలిసినంత వరకు నేను చేశానండి అమ్మవారి పూజ. ఈ తప్పులు ఒప్పులు ఏమున్నా సరే అమ్మ నన్ను శ్రమించాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. అయితే నాకు పైన ఒక దేవుడిది ఉంటుందండి, రెగ్యులర్గా ఎప్పుడు పూజ చేస్తూ ఉంటాను కదా, మీకు తెలుసు కదా. అయితే పైనుంచి మనం ఇప్పుడు నేను ఈరోజు ఏంటి అంటే అమ్మవారు 108 మంత్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పేసి నేను పీఠం ఈ రోజుకైతే మాత్రం కిందకైతే నేను షిఫ్ట్ చేసుకున్నానండి. కిందన పెట్టుకొని కూర్చొని పూజ చేసుకోవడానికి అటు బాగుంటుందని చెప్పేసి నేను అమ్మవారికి ఇలాగా అన్నీ సెట్ చేసుకొని ఇక్కడే కూర్చొని పూజ చేసుకున్నానండి. ఇలా నాకు కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా ఇష్టము. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. నేను మీ జ్యోతి, విశాఖపట్నం. ఇదిగా కాకుండా సింపుల్గా ఈరోజు రెడీ అయ్యానండి. అయితే ఈ సారీ అయితే మాత్రం నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అనకాపల్లి మా అమ్మమ్మ ఇచ్చారండి. చాలా ఇయర్స్ అయింది, 4-5 ఇయర్స్ అయింది. ఇప్పుడు కట్టాను ఈ సారీ నేను ఈ పూజ కోసం, ఎవరికి కట్టలేదు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.